సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏంటి, ఏది తీసుకుంటే ఎలాంటి లాభం అనేసి చాలామంది ఫుడ్ గురించి కూడా నేను చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ మధ్యాహ్నం ఆహారంలో భాగంగా నేను చెప్పేది ఇప్పుడు మీరు రోజు కూడా యాడ్ చేసుకుంటే మీ బేబీ గ్రోత్ బాగుంటుంది, మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అండ్ మీరు వెయిట్ అనేది మీరు ఇంక్రీజ్ అవ్వకుండా బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అండ్ బేబీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మీది కూడా బాగుంటుంది. దాని తర్వాత మీకు మోషన్ అనేది కూడా ఫ్రీగా అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. రోజు మీరు వండుకునే కర్రీలో భాగంగా ఇది కూడా యాడ్ చేసుకోండి, లేదంటే సపరేట్ కర్రీ అయినా చేసుకోండి. సో అది ఏంటంటే ఆకుకూరలు అనమాట. ఆకుకూరల్లో ఏదైనా ఒక ఆకుకూర తీసుకోండి. చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఒక 5 రకాల ఆకుకూరలు ఉన్నాయి అనుకోండి. తోటకూర, పాలకూర, అండ్ పుదీనా కూడా ఆకుకూరనే. దాని తర్వాత గోంగూర, చుక్కకూర, ఈ 5 రకాలు ఉన్నాయనుకోండి. సో ఈ 5 రకాలు రోజు ఒక రకం అనేది మీరు యూస్ చేసుకోండి. అండ్ ఒక నాన్ వెజ్ తీసుకున్న రోజు మీరు ఆకుకూర తీసుకోవాల్సిన పని లేదు. సో డైలీ మీరు వెజిటేబుల్ కర్రీ ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నారో ఆ టైంలో మీరు ఆకుకూర మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం నానబెట్టిన పప్పు అలా లైట్గా వేసుకోండి, 1 స్పూన్ 2 స్పూన్లు మీరు పప్పు కూడా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. టేస్ట్ బాగుంటుంది అండ్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఈ ఆకుకూర అనేది లైట్గా అలా మీరు ఒక 10 రూపీస్ లేదా 15 రూపీస్ది తీసుకొని రోజుకి ఒక 2 కట్టలు అలా మీరు కర్రీలాగా చేసుకొని పప్పులో కానీ లేదంటే మీరు చేసుకునే కర్రీలో ఈ భాగంగా ఆకుకూర అనేది వేసుకుంటే మాత్రం మీకు బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది తీసుకొని మీరు ఇంకా వేరే ఆహార పదార్థాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లంచ్లో, అండ్ డే మొత్తంలో కూడా ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకున్నా తీసుకోకపోయినా ఆకుకూర అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటే మీకు కావాల్సిన పోషక విలువలు అనేవి అన్నీ కూడా దక్కుతాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కొంతమంది అన్ని రకాలవి తీసుకోకపోవచ్చు. సో డే మొత్తంలో ఫుడ్ గురించి అందరూ అన్ని రకాలవి తీసుకోరు. సో కానీ ఆకుకూరలు రోజు తీసుకోవడం వల్ల మాత్రం మీకు మంచి లాభాలు ఉంటాయన్నమాట. బేబీ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా. ఆకుకూరలు తీసుకుంటే బేబీ హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, అండ్ పుట్టగానే కూడా చాలా ఎక్కువగా హెయిర్ అనేది ఉంటుంది పిల్లలకి. సో మీకు కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇది కూడా మీరు రోజు ఆకుకూర అండ్ తోటకూర అనేది ఎక్కువ అనమాట. తోటకూర తిన్న రోజు మాత్రం నెక్స్ట్ డే ఖచ్చితంగా మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంటుంది. చాలామందికి మలబద్ధకం అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఇది కూడా రాకుండా ఉంటుంది. అండ్ రోజు మీరు ఆకుకూర తీసుకుంటే బేబీ గ్రోత్ని కూడా ఒక 1 మంత్ తీసుకొని చూడండి స్కాన్కి ముందు. సో బేబీ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంటుంది, బిడ్డ బరువు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో ఫైబర్ ఎక్కువగా ఉండి రోజు తీసుకున్న ఫుడ్ అనేది మంచిగా అరిగిపోతుంది కాబట్టి మీ వెయిట్ అనేది అంత ఇంక్రీజ్ అవ్వకుండా బేబీ వెయిటే దానికి కావాల్సిన పోషక విలువల వరకు వెళ్ళిపోయి బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరైతే అంత ఎక్కువ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వలేరు. సో బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, మీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి రోజులో భాగంగా చేసుకోండి. అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఆకుకూరల్లో. సో ఖచ్చితంగా ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి, అండ్ చాలామంది కాళ్ళ వాపులు కూడా వస్తూ ఉంటాయి కదా, సో ఇవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో ఆకుకూర తీసుకోవడం వల్ల. సో ఇవన్నీ మనకి యూజెస్ ఉన్నాయి కాబట్టి రోజు లంచ్లో భాగంగా మీరు ఇది ఒక్క పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇన్ని ఉపయోగాలు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఆకుకూర అనేది ఖచ్చితంగా మీ డైట్లో భాగం చేసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.